కృష్ణా గుంటూరు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి జిల్లాలో 37,831 మంది పురుష ఓటర్లు, 19,139 మహిళా ఓటర్లు మొత్తం కలిపి 56,964 మంది పట్టభద్రులు ఓటు హక్కు పొందారని జిల్లా కలెక్టర్ పి అరుణ్ బాబు వెల్లడించారు. సోమవారం స్థానిక కలెక్టరేట్ లోని ఎస్ఆర్ఎన్ శంకరన్ వీడియో కాన్ఫరెన్స్ హాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలపై పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. విలేజ్ లెవెల్కి తీసుకుని వెళ్తున్నాము. దాంట్లో ఏం చేస్తామంటే నేను ఇతర ముఖ్యమైన అధికారులు ముందు రోజే ఆ విలేజ్కి వెళ్ళి విలేజ్లో నైట్ హాల్ట్ చేస్తాము. గ్రామదర్శిని అనే పేరుతోటి నైట్ హాల్ట్ చేసి అక్కడే ఉండి మార్నింగ్ లేచి ఆ పంచాయతీ యాక్టివిటీస్ అన్ని వెరిఫై చేసుకొని అసలు ఎలా జరుగుతుంది, పనితీరు ఎలా ఉంది, SWPC ఎలా జరుగుతోంది, చెత్త సేకరణ ఎలా చేస్తున్నారు, తడి చెత్త పొడి చెత్త వాటి మీద అవగాహన ఉంటుందా, లేకపోతే పంచాయతీ విధులు ఏంటి, వాళ్ళ యొక్క పనులు సక్రమంగా చేస్తున్నారా, ట్యాక్సెస్ సరిగా వసూలు చేస్తున్నారా, ప్రజలకు కావాల్సిన అమ్యూనిటీస్ ఇస్తున్నారా అనేది కంప్లీట్గా ముందు రోజు అక్కడే హాల్ట్ చేసి విలేజ్లో వాళ్ళతో మాట్లాడి తర్వాత రోజు మార్నింగ్ అన్ని యాక్టివిటీస్ చెక్ చేసి వీలైతే ఆఫ్టర్నూన్ వరకు విలేజ్లోనే టైం స్పెండ్ చేసి వాళ్ళ యొక్క సమస్యలు విని వీలైన వాటికి పరిష్కారం చూపించి, అట్లాగే మన జిల్లాలో సుమారుగా 26,500 మంది 10th క్లాస్ పిల్లలు ఈ సంవత్సరం ఎగ్జామినేషన్కి వెళ్తున్నారు. అదే సంఖ్యలో ఇంటర్మీడియట్ కూడా ఎగ్జామ్స్కి రాసే పిల్లలు తయారవుతున్నారు. సో ఈ మధ్య కాలంలో మన జిల్లాలో కొంత అక్కడక్కడ పిల్లలు ఈ ఒత్తిడికి గురవడం, లేకపోతే పరీక్షలు అంటే భయపడిపోయి చదువు మానేయటం, ఇంట్లో నుంచి పారిపోవడం, ఇంకొకటి ఏదో చేసుకోవడం, అలాంటి పనులు చేస్తున్నారు. వారిలో కొంచెం వారికి ధైర్యాన్ని ఇచ్చి పరీక్షలు అంటే భయం లేకుండా వాళ్ళని తయారు చేయడానికి ఈ ఎవరైతే మోటివేటర్స్ ఉంటారో అలాంటి వాళ్ళని ఒక నలుగురిని ఐడెంటిఫై చేశాము. వారితో 19వ తేదీ అంటే రేపు లేదా ఎల్లుండి ఈవినింగ్ 3 to 5 ఆన్లైన్లో వారికి కొంచెం ఓరియంటేషన్ లాగా చేస్తున్నాము. అంటే అన్ని స్కూల్స్, ప్రైవేట్ అండ్ గవర్నమెంట్ స్కూల్స్ కలిపి 3 to 5 ఆన్లైన్ ద్వారా వీళ్ళకి ఎవరైతే మోటివేషనల్ స్పీకర్స్ ఉంటారో వాళ్ళతోటి ఒక కార్యక్రమాన్ని చేస్తున్నాము. అది మీ ద్వారా మంచి ప్రచారం కల్పించి పిల్లలు ఎవరు కూడా పరీక్షల కోసం ఆందోళన పడి వారి జీవితాలను ఇబ్బంది పెట్టుకునే పరిస్థితి చేయవద్దని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. దానికి సంబంధించి విద్యాశాఖ వాళ్ళు వర్కౌట్ చేశారు, అది లాస్ట్లో మనం రిలీజ్ చేస్తాం. అట్లాగే ఈ మధ్య కాలంలో కొన్ని హాస్టల్స్లో, గర్ల్స్ హాస్టల్స్ ముఖ్యంగా పిల్లలు, కాలేజ్ పిల్లలు ఉన్నటువంటి గర్ల్స్ హాస్టల్లో ఎవరంటే వాళ్ళు రావడం లేకపోతే ఇబ్బంది పెట్టడం లాంటి ఇన్సిడెంట్స్ అక్కడక్కడ జరుగుతున్నాయి. దీనికి సంబంధించి మన జిల్లాలో ఉన్నటువంటి అన్ని సోషల్ వెల్ఫేర్, BC వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్ ఈ 3 డిపార్ట్మెంట్స్లో ఉన్నటువంటి గర్ల్స్, చిన్నపిల్లలు అయితేనేమి, కాలేజ్ పిల్లలు అయితేనేమి హాస్టల్స్ అన్నింటిలో CC కెమెరాలు పెట్టడానికి ఒక కార్యక్రమాన్ని టేకప్ చేశాము. దాన్ని